మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. ఆదిత్య ఎన్క్లేవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. విభిన్న రూపాల్లో బతుకమ్మలను ఏర్పాటు చేశారు. మహిళలు పేర్చిన బతుకమ్మలను కాశీ శివలింగ రూపం, హంస నెమలి, తులసమ్మ గద్దె రూపాల్లో ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాలపై మరిన్ని సమాచారం సాగర్ అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ పండుగ. అట్లాంటి సద్దుల బతుకమ్మ వేడుకలు మంచిర్యాల జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల సింగరేణి శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చూడొచ్చు మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆట పాట ఆడుతూ డీజే స్టెప్పులకు నృత్యాలు చేస్తూ సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు తెల్లవారుజాము నుంచే వివిధ రకాల పూలు తీసుకువచ్చి పెద్ద పెద్ద బతుకమ్మలుగా పేర్చి సద్దుల బతుకమ్మ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. చూడొచ్చు ప్రస్తుతం మనం ఇదంతా కూడా సింగరేణి ఏరియాకు సంబంధించిన సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు. ఈ సంబరాలకు ఈ సింగరేణి ఏరియా నుంచి ఇటు చాలా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, ఇటు చుట్టుపక్కల సింగరేణి కాలనీ వాసులు కావచ్చు, చాలా ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. చూడొచ్చు చిన్నలు పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద పెద్ద బతుకమ్మల దగ్గర ఫోటోలు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు శ్రీరాంపూర్ జీఎంతో పాటు సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బతుకమ్మ అనేది తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఎట్లా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం? కన్నుల పండుగ జరుపుకుంటాం. ఎట్లా ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చిన? ఇక్కడ నమ్మేది ఇక్కడే అండి. ప్రతి సంవత్సరం చాలా జరుపుకుంటాం మేము. ప్రతి సంవత్సరం సింగరేణి నుండి మాకు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. ప్రతి సంవత్సరం చాలా బాగా సంతోషంగా జరుపుకుంటాం. దసరా పండుగ అంటేనే అతిపెద్ద పండుగ. అట్లాంటిది మన తెలంగాణలో పెద్ద పండుగ జరుపుతున్నారు. ఎట్లా ఇంటిల్లి పాది ఉంటారో ఇట్లా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ అని అంటే దసరా పండుగ. కుటుంబ సభ్యులం అందరం చాలా సరదాగా జరుపుకుంటాం దసరా పండుగ అంటే. అమ్మా, దాదాపు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు బతుకమ్మ పండుగ. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ. ఎట్లా జరుపుకుంటారు? అతిపెద్ద పండుగనే పూల పండుగ అని అంటారు. ప్రకృతికి సంబంధించిన పండుగ ఇది. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్ద బతుకమ్మ, నాలుగో రోజు వెలక్కాయ బతుకమ్మ, ఐదో రోజు ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు మామూలుగా ఇది పూల పండుగ అంటారు. సింగరేణి అంటేనే ప్రకృతిని కాపాడుతుంది. ప్రకృతి ప్రేమించే ఈ బతుకమ్మ ఎట్లా ఉంటుంది? ఇది చాలా బాగా చేసుకుంటాం ప్రతి సంవత్సరము. ఈ పండగ అంటే మహిళలకు చాలా ఇష్టమైన పండగ ఇది. మామూలుగా దసరా పండుగకు బతుకమ్మను పేర్చడం ఒక ఎత్తు ఉంటుంది. దాదాపు 2-3 గంటలుగా కష్టపడతారు. మీరు ఎట్లా బతుకమ్మ వేయడం? అప్పుడు అంటే 2-3 గంటలైంది, కనీసం 4-5 గంటలు కూడా పడుతుంది. కానీ మేము దీన్ని పట్టుకొని ఇలా పేరుస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇది మన పండగ, మనం బతుకమ్మ వేర్చుకుంటున్నాము. ఆడేది 1 గంట అయినా కూడా 4-5 గంటలు బతుకమ్మను వేరుస్తాము మనస్ఫూర్తిగా. బతుకమ్మ పండుగ అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు పండుగ? దాదాపు 4 రోజుల నుండి. ఎందుకంటే ఏ చీర కట్టుకోవాలి, ఏంటిది, ఏ నగలు పెట్టుకోవాలి అలా. ఎట్లా ఉన్నాయి? సింగరేణి ఆధ్వర్యంలో పండుగ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఈ ఏర్పాట్లు బాగున్నాయి. మేమందరం చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాం. ఎక్కడమ్మా మీది? ఎక్కడి నుంచి? ఇక్కడేనా? ఎట్లా జరుపుకుంటారు బతుకమ్మ? చాలా సంబరంగా జరుపుకుంటాం ఈ 9 రోజులు. చూడొచ్చు బతుకమ్మ వేడుకలు ఇంకా అత్యంత వైభవంగానైతే జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడ మనతో పాటు ఇంకా మహిళలు ఒకసారి మాట్లాడబోతారు. అమ్మ, బతుకమ్మ ఎట్లా జరుపుకుంటారు? మేము సద్దులు 9 రోజులు ఆడతాము. 9 రోజులు ఆడి పెద్ద సద్దుల బతుకమ్మ వేస్తాము. పిల్లలు కోడళ్ళు
కొడుకులతోని అందరము బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము. సంబరాలు అంటే బతుకమ్మ అంటే మాకు బాగా ఇష్టము. తెలంగాణ పాట పాడండి. పాట రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో వరదర్శమో రామ వియ్యాలో వరి బొమ్మ దేవలో నెట్ మీద సూర్యుడ వియ్యాలో నెలవన్నె కాడ వియ్యాలో పాపట్ల ఇట్లా మహిళలు ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడుతూ సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ కావడంతో కూడా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మనతో పాటు శ్రీరాంపూర్ జీఎం ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలు ఎట్లా ఉన్నాయి సింగరేణిలో ఈరోజు శ్రీరాంపూర్ ఏరియాలో శాంతి స్టేడియంలో సద్దుల బతుకమ్మ ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అందరూ హాజరయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోనే తెలంగాణలో సంస్కృతిని ప్రతిబింబించే పండుగ ఏదంటే అది బతుకమ్మ పండుగ. ఈరోజు మనం చూసినట్టయితే సింగరేణిలోని శ్రీరాంపూర్లోని వాడవాడల్లో కూడా అట్లాగే ప్రత్యేకంగా సింగరేణి ఆధ్వర్యంలో మనం ఈరోజు శాంతి స్టేడియంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇందులో మీరు చూస్తూనే ఉన్నారు ఎంతమంది మహిళలు పిల్లలు అందరూ కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సింగరేణి మన వీళ్ళందరికీ కూడా సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు అట్లాగే శ్రీరాంపూర్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే అడ్వాన్స్గా కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో శ్రీరాంపూర్లో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ సందర్భంగా నేను వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సింగరేణి అంటేనే ప్రకృతికి ఇప్పుడు ఈ పండుగ కూడా ప్రకృతిని ప్రేమించే పండుగ. అట్లాంటి పండుగను ఎట్లా చూస్తారు సింగరేణి? సో మనకు తెలుసు బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ, పూల పండుగ, మహిళల పండుగ. సో ఒక 9 రోజులు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య నియమనిష్టలతో మన ఈ పండుగని జరుపుకుంటారు. సో 9 రోజుల తర్వాత మళ్ళీ బతుకమ్మ నిమజ్జనం చేస్తారు. ఇది ప్రకృతి పరంగా అంటే మనకు వర్ష ఋతువు ఎండవయ్యే మన సీజన్లో ఇది జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమించడము అట్లాగే గౌరీమాతను కూడా ఆరాధించే పండుగ కాబట్టి మహిళలకు ముఖ్యంగా పండుగ. మహిళలు సంతోషంగా జరుపుకునే పండుగ తెలంగాణలో ఇది ఒకటే. మామూలుగా సింగరేణి అంటేనే సింగరేణిలో దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, కార్మికులు కూడా సంతోషంగా జరుపుకునే పండుగ. ఎందుకంటే బోనస్ కావచ్చు, వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడి చేసిన బోనస్ కూడా సింగరేణి యాజమాన్యం ఇస్తూ ఉంటుంది. అట్లాంటి సింగరేణి బతుకమ్మ దీపావళి పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఎట్లా ఫీల్ ఉంటుంది? సింగరేణిలో ముఖ్యంగా తెలంగాణలో పెద్దగా ఎత్తున జరుపుకునే పండుగలు ఏంటంటే బతుకమ్మ పండుగలు, దసరా పండుగలు. వీటికి మరి సింగరేణిలో కూడా ఈ నెలలో కూడా ఎక్కువ మందికి మరి బోనస్ వచ్చింది, ప్రాఫిట్ బోనస్ వచ్చింది, క్వార్టర్లీ బోనస్ వచ్చింది. అట్లాగే కాంట్రాక్ట్ లేబర్కి కూడా 5,500 ప్రభుత్వం ప్రకటించింది. వాటిని కూడా రేపు అందరి ఖాతాలలో జమ అయిపోతున్నాము. సో అందరికీ ఈ పండుగ సందర్భంగా కూడా అందరికీ వాళ్ళు కొత్త బట్టలు కొనే అవకాశం, పండుగని పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం వచ్చింది కాబట్టి సో కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఎక్కువ కాలం నిలవాలని మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు వారికి నిర్వర్తించిన ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని కోరుకొని సంస్థ అభివృద్ధికి పాటుపడాలని అట్లాగే వాళ్ళ సొంత అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుకుంటున్నారు. సింగరేణి కార్మికులు ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే బొగ్గు గనుల్లో ప్రమాదాలు కావచ్చు అట్లాంటివి జరగకుండా ఉండడానికి ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఎట్లా మీరు ఏం కోరుకుంటారు సార్? మా అమ్మవారికి ఈ సంవత్సరంగా మీరు ఏం కోరుకుంటారు? సో సింగరేణి అంటేనే ఒక గనుల ప్రాంతం. గనులు అంటేనే ఒక రిస్క్ ఉన్న ప్రాంతము, ప్రమాదం ఉండే జరిగే ప్రాంతాలు కాబట్టి ఇక్కడ పనిచేయడం అనేది మనము సేఫ్టీ రూల్స్ను పాటించడంతో పాటుగా కొంత దైవశక్తిని కూడా మనము సహాయం కోరుకుంటాము. అందుకే మైన్లో వెళ్ళేటప్పుడు అది ఓపెన్ కాస్ట్ కానివ్వండి, అండర్గ్రౌండ్ కానివ్వండి, అక్కడ ఉన్న దుర్గామాత కావచ్చు, మైసమ్మ కావచ్చు, ఏ దేవుడైనా కానీ వాళ్ళని ఒకసారి మనసులో స్మరించుకొని వాళ్ళని గనిలోకి దిగుతారు. ఇంక్లూడింగ్ అది మేము కూడా పాటిస్తాము. ఎవరైనా కానీ ఒకసారి మన మనశక్తికి దైవశక్తి కూడా తోడైనట్టయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారనే ఉద్దేశంతో అలా చేస్తారు కాబట్టి సో ఈ సందర్భంగా దసరాని ఘనంగా జరుపుకుంటుంటారు సింగరేణిలో. ఇది అమ్మవారి దయతో మొత్తం కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి ఒక్క దసరా పండుగ వేడుకలు సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. మొత్తం కూడా సింగరేణి అధికారులు అయితే కోరుతున్నారు ఏంటంటే అమ్మవారి దయతో సింగరేణి బాగుండాలి, సింగరేణి లాభాల బాటల పట్టాలని చెప్పేసి ఇక్కడ సింగరేణి అధికారులు అయితే అమ్మవారిని కోరుకుంటున్నారు.
జరుపుకుంటున్నామని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా దాదాపు ఈ తెలంగాణలో ఉన్న సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి బొగ్గుగనంలో ఇటు స్టేడియాల్లో దాదాపు మొత్తం కూడా సింగరేణి మహిళలు సింగరేణి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సవాల మధ్యన పండుగ జరుపుకుంటున్న పరిస్థితి. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల జిల్లా ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రవితో సాగర్, బీ6 న్యూస్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా నుంచి.